హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పనస పువ్వుల్ని పాకం పట్టే పని లేకుండా ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసామంటే రుచి చాలా బాగుంటుంది. కరకరలాడుతూ ఎన్ని రోజులైనా కూడా మెత్తపడకుండా చాలా బాగుంటాయండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. డబల్ పని లేకుండా పనస పువ్వుల్ని కరకరలాడుతూ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా వెడల్పాటి ప్లేట్ని తీసుకొని దాంట్లోకి 3 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. మీరు మైదా అయినా వాడుకోవచ్చు, లేదంటే గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. ఏది వాడుకున్నా కూడా మనం పాకం పట్టే పని లేదు కాబట్టి చాలా బాగుంటాయి. ఇలా 3 కప్పుల మైదా తీసుకొని ఇప్పుడు ఈ ప్లేటును పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. చిన్నది తీసుకోండి. మనం 3 కప్పుల మైదా పిండిని వాడుకుంటే దాంట్లోకి 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. మీరు స్వీటు తక్కువ తినే వాళ్ళైతే 1.5 అయితే సరిపోతుందండి. కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే 2 వేసుకోండి. 2 వేసుకుంటే మరీ ఎక్కువైపోతుంది. 3/4 కప్పు వేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక 2-3 ఇలాచీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు బరక లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కొలిచి పెట్టుకున్న మైదా పిండిలో ఈ షుగర్ పొడి మొత్తం వేసుకోవాలి. మనం ఇలా పొడి చేసి వేసుకుంటే పిండి కలుపుకున్నప్పుడు మనకు సాఫ్ట్గా ఉంటుంది. అదే మనం షుగర్ అలాగే వేసామంటే పిండి కలిపిన తర్వాత పిండి అణుకైపోతుంది. అలాగే షుగర్ కరగకపోతే కూడా మనకు చేయటానికి కూడా ఈజీగా ఉండదు. ఇలా షుగర్ పొడి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను డాల్డా వేసి 2 స్పూన్ల నెయ్యిని వేసి బాగా మరిగించి దీంట్లో వేసుకోవాలి. ఇవి 2 వేయకపోతే కొద్దిగా ఆయిల్ అయినా సరే కాగబెట్టి వేసినట్టయితే మనం చేసుకునే పనస పూలు కరకరలాడుతూ చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి. ఇలా పిండిలో బాగా కలిసేలాగా ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం దీంట్లోకి నీళ్లు చూసుకొని వేసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ వేసేసామనుకో మనకి అణుకైపోతుంది. కాస్త తక్కువ వేసుకొని కలుపుకోవాలండి పిండిలో నీళ్లు. మనకి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. మనకు అది కొద్ది నానే కొద్దీ కాస్త లూజ్ అవుతుంది షుగర్ వేసుకున్నాం కాబట్టి. అదే నార్మల్గా మనం పిండి కలిపినట్టయితే కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ పిండి మనము షుగర్ వేసి కలుపుకోవడం వల్ల కొద్దిగా అనుకుగా ఉంటుందండి. అందుకని గట్టిగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టేసి పక్కన పెట్టామంటే మనకు కొంచెం నానుతుంది. ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టి మంట సిమ్లో పెట్టేసామంటే ఆయిల్ బాగా కాగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి 1 నిమిషం తర్వాత పిండి మనకి అలాగే ఉందా లేదా చూసుకొని కొంచెం మనకైతే కొంచెం పిండి కలుపుకోవచ్చు. లేదు గట్టిగానే ఉంది అనుకుంటే ఇలా బాగా మెత్తగా ఒకసారి మళ్ళీ పిసికి ఒక చిన్న ఉండల్లాగా తీసుకోవాలండి. పూరీ సైజు ఉండల్లాగా తీసుకొని చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ఇలా ముందుగానే ఒక 4-5 ఉండలాగా చుట్టి పెట్టుకొని ఒకేసారి 4 పూరీలు చేసిన తర్వాతే ఒకసారి వేసుకోవాలండి. ఇవి చేసి అలాగే పెట్టకుండా వెమ్మట వేసి కాల్చుకోవాలి. ఇప్పుడు చూడండి కొంచెం పిండిని ప్లేట్లో వేసుకొని ఈ పూరీలు మనం పిండితోటే ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి కింద బండను మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని కొంచెం పొడి పిండిని వేసుకొని ఇలా పూరీలాగా ఒత్తుకోవాలి. ఈ పూరీలు ఒత్తేటప్పుడు మనం పిండిని మాత్రమే వేసుకోవాలండి. ఆయిల్ వేసి పూరీ చేసినట్టయితే మనం పనస పువ్వులు చుట్టుకున్నప్పుడు ఆయిల్లో వేయగానే విడిపోతాయి. అందుకని ఇలా పిండితోటి పల్చగా మనకి ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్ మూత పెట్టి రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు రౌండ్గా చక్కగా వస్తాయి. అన్ని పువ్వులు ఒకే సైజులాగా వస్తాయి. ఇప్పుడు కజ్జికాయల స్పూన్ ఉంటుంది కదా, అది కానీ లేదంటే చాకును కానీ తీసుకొని ఇలా చిన్న ఘాటుల్లాగా పెట్టుకోవాలి. మీకు పెద్ద పువ్వుల్లాగా రావాలి అనుకుంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. లేదు సన్నగా కావాలి అనుకుంటే కొంచెం సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పువ్వుని మనం మెల్లగా ఇలా తిప్పుకోవాలి. మనం కట్ చేసినవన్నీ విడిపోకుండా ఇలా మెల్లమెల్లగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ ఇలా తిప్పిన తర్వాత 2 సైడ్ల కాడల్ని ఇలా వేళ్లతోటి గట్టిగా ఒత్తి పెట్టుకోవాలి. మనకు ఆ పువ్వులు అనేటివి విడిపోకుండా ఇలా గట్టిగా ఒత్తి పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి పువ్వులు మనకి కాడలుగా ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మిగతాయి కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలండి. మరొక పువ్వుని చేసి చూపిస్తా చూడండి. మనం ఏ సైజులో కావాలంటే అలాగా ఇలా కట్ చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి చేసుకోకుండా ఒక 4-5 ఒక వాయికి సరిపడా చేసుకొని వేసుకుంటే మనకి ఇవనేవి కరకరలాడుతూ వస్తాయండి. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నట్టయితే మనకు ఆరిపోయి అంత బాగోవు. కాలిన తర్వాత ఇలా మనం మంచిగా అనుకుంటూ వేళ్ళతో ఒత్తి పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము.
ఇలా ఒక వాయికి సరిపడా చేసి పెట్టుకున్నట్టయితే మనకు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మిగతావన్నీ సేమ్ ఇలాగే చేసుకొని ఇప్పుడు చూడండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్ కాస్త కాగిందేమో చూసుకొని కొంచెం పిండిని వేసుకొని చూడాలి. లైట్గానే కాగాలండి, మరి ఎక్కువ కాకూడదు. ఇలా కాగిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి పువ్వుని వేసుకుందాం. మంట సిమ్లో పెట్టేసి వేసుకోవాలి. కాస్త వేగిన తర్వాత మంట మీడియంలో పెట్టి ఇవి నిదానంగా వేయించుకుంటే కరకరలాడుతూ వస్తాయి మనకి. మనం పాకంలో వేసే పువ్వులు అయితేనేమో మంట ఎలా పెట్టి వేయించుకున్నా కూడా బాగుంటుంది. ఇవి మనకి నిదానంగా కాలితేనే, మనం షుగర్ పొడి వేసాం కదా, నిదానంగా కాలితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కరకరలాడుతూ అచ్చంగా బిస్కెట్లు ఉన్నట్టే చాలా బాగుంటాయండి. మనం ఆయిల్లో వేయగానే కలపకుండా కొంచెం నిదానంగా కలుపుకోవాలి. మనకు ఆయిల్లో వేయగానే చూడండి పువ్వులు ఎంత చక్కగా విప్పుకుంటున్నాయో. ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకొని ఇప్పుడు ఒక జల్లి గెంటి తీసుకొని దాంతో మెల్లగా తీసుకోవాలి. మనకు అవి విరిగిపోకుండా నిదానంగా తీసుకోవాలి. ఇవి నిదానంగా కాల్చుకుంటేనే మనకు కరకరలాడుతూ వస్తాయండి. కాస్త తెల్లగా ఉండి మెత్తగా ఉన్నప్పుడు తీసారనుకో మనకు మెత్తగా ఉండి టేస్ట్ బాగోదు. ఇలా అన్నీ తీసిన తర్వాత ఆయిల్ మొత్తం ఒడిచిపోయేలాగా పట్టుకొని మిగతాయి కూడా సేమ్ ఇలాగే కాల్చుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. పనస పువ్వులు పాకం లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లో చేసి పెట్టే ఈ పాకం లేకుండా పనస పువ్వులు ఇలా చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా చేసి పెట్టుకున్నట్టయితే వాళ్ళు అడగగానే ఇవ్వచ్చు. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.